ధనురాశి వారికి జనవరి నెలలో అనుకూల ప్రతికూల గ్రహాల తాలూకు స్థితిగతులను పరిశీలన చేస్తే 15వ తారీఖు వరకు జన్మ రవి జన్మ బుధుని యొక్క దోషాలు ఉంటాయి. అలాగే 15వ తారీఖు దాటాక రవి యొక్క మార్పు ఉన్నది. 2వ స్థానం కూడా సాధారణమైనటువంటి స్థానమే. అయితే జన్మ రవి యొక్క దోషం అక్కడితోటి తొలగిపోతుంది. తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు. అర్ధాష్టమ రాహు ఫలితాలు ఉన్నాయి. గురుబలం వక్రించినటువంటి తాలూకు ఫలితాలు కాబట్టి అనుకూలంగా ఉన్నది గురుడు. అలాగే ప్రత్యేకించి ఈ మాసంలో అష్టమ కుజుని యొక్క దోషము అనేటువంటిది 22వ తారీఖు తర్వాత తొలగిపోతున్నది. ఇది ప్రధానమైనటువంటి విషయంగా చెప్పచ్చు. అంటే గత నెలన్నర రోజులుగా రవి కుజుల యొక్క పీడ చాలా ఎక్కువగా ఉన్నది. అటు జన్మ రవి కానీ అష్టమ కుజుడు కానీ చాలా ఇబ్బందులు పెడతారు. అంటే ఓ రకమైనటువంటి అసహనం, ఎంత కష్టపడ్డా ఫలితం రానటువంటి తీరు, ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఎలా డబ్బు గురించి తాపత్రయపడి తీసుకొస్తున్నా రూపాయికి రూపాయి చొప్పున ఖర్చు అయిపోతూనే ఉంది. నిలవేసుకునే పరిస్థితులు లేవు. స్థాననాశం రుణచ్ఛేద, కొన్ని సందర్భాల్లో అకారణంగా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టో లేదా స్థానాన్ని వదిలిపెట్టో ఇంటిని వదిలిపెట్టో దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు. అలాగే శరీరం చాలా ఎక్కువగా అలసిపోతూ ఉండడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు శారీరకమైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి. గత నెలన్నర రోజులుగా ఈ గ్రహస్థితి మరింత ఎక్కువగా ఉన్నది. ఎన్నిసార్లు వార ఫలితాల్లో గ్రహాల గతుల గురించి మాట్లాడుతున్నది వారం రోజులే. మనం చూస్తే నెలన్నరగా ఉంది అంటే దాదాపుగా 6 వారాలుగా ఉంది ఈ స్థితి అని చెప్పుకోవచ్చును. మరి ఆ తరుణంలో ఇప్పుడు ఈ మాసంలో జనవరి నెలలో అటు 22వ తారీఖు దాటిన తర్వాత కుజుని యొక్క మార్పు ఉండడం, అష్టమ కుజుని దోషం పోవడం, అలాగే 15వ తారీఖు తర్వాత జన్మరవి యొక్క దోషం పోవడం లాంటివి ఒక మంచి విషయంగా మనం చెప్పవచ్చును. దీనివల్ల చాలా రిలీఫ్ వస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభించడం కొంత మిశ్రమంగా ధనురాశి వారు ప్రారంభించినప్పటికీ, మిశ్రమ స్థితి అంటే కొంత అనుకున్నట్టు నడవకపోవడము అని మనం అర్థం చేసుకోవచ్చు. అంతే తప్పితే ఇందులో బాధ లేదు, ఇబ్బంది లేదు. కొంత ఆశించినటువంటి స్థాయిలో కాక కొంత తక్కువగా ముందుకు సాగుతుంది. అయితే ఆ తదుపరి నుండి అంటే 2వ వారం దగ్గర నుండి మార్పులు వస్తాయి. మార్పులు వచ్చి క్రమేపీ కూడా ఈ రాశి వారికి ఉన్నతమైనటువంటి స్థితులు ఉంటాయి. ఇక్కడ ఉన్నత స్థితి అంటే కూడా ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి. ఇబ్బందులు తగ్గడం ఉపశమనం కూడా చాలా గొప్ప విషయంగానే ఉంటుంది. అందువలనే ఆ విషయాన్ని ఉటక్కరించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా యోగించే గ్రహాల సంఖ్యలో మార్పు లేదు. గత 3-4 వారాల్లో ఏ గ్రహాలైతే అనుకూలంగా ఉన్నాయో అవే ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ మార్పు వచ్చింది ఏంటయ్యా అంటే ప్రతికూలించే గ్రహగతుల్లో మార్పు రావడము, అనగా బాధలు, ఇబ్బందులు, కష్టాలు తగ్గడము అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు అనుకూలతలు అలాగే ఉన్నాయి, ప్రతికూలతలు తగ్గాయి. కాబట్టి కొంత సుఖవంతమైనటువంటి రోజులను గడపడానికి అవకాశం ఉంటుంది. అది మనం ప్రధానంగా చూసుకోవచ్చును. అలాగే ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి పరిస్థితులు బాగున్నాయి. కుటుంబ పరిస్థితులు, సత్సంబంధాలు, తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి ఆ పరిస్థితులు బాగున్నాయి. కోర్టు కేసులు, వ్యవహారాదులు ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఏంటి అంటే ఈ జనవరి నెల 2వ వారం దగ్గర నుండి ధనురాశి వారికి గ్రహగతులు ఇంకా మెరుగవుతూ ఉంటాయి. మరింత అనుకూలతలను సాధించడానికై ప్రతినిత్యము కూడా ఎక్కువగా చేయవలసినటువంటి విషయం ఏంటి అంటే సూర్యారాధన. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, ఆదివారం నాడు ప్రత్యేకించి క్షీరాన్నాన్ని భుజించి, అంటే ఆ రోజు ఒక్కరోజు వీలుంటే క్షీరాన్నాన్ని భుజించి ఉపవసించడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.